హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు అయితే వర్షం పడుతుందండి. ఇంట్లోనైతే ఫస్ట్ టైం మేము జొన్న పొత్తులు అయితే కాల్చామండి. చూడండి, ఇక్కడైతే ఫస్ట్ ఇసుక వేసుకొని దానిపైన చిన్న పొయ్యి పెట్టుకుని దానిలో అయితే బొగ్గులు వేసుకొని అయితే కిందన క్యాండిల్స్ పెట్టి అలా అయితే ఇలా వచ్చిందండి మంట అనేది. అంతవరకు విసనకరతో విసురుకొని బొగ్గులన్నీ మొత్తం ఇలా మంట వచ్చినంత వరకు అయితే చేసాము. తర్వాత అయితే ఈ జొన్న పొత్తులను అయితే ఇప్పుడు కాల్చుకొని చాలా ఎక్కువ టైం పడుతుందండి. కాకపోతే ఇవి టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. బయటనైతే ఏంటి ఇంత కాస్ట్ అని అనుకుంటాం, కానీ ఇంట్లో మనం చేసుకుంటే చాలా ఎక్కువ టైం పడుతుందండి. ఎందుకంటే వేగం అవ్వదు, చాలా ఎక్కువ టైమే తీసుకుంటుంది. సైడ్ నుంచి వేసిన కర్రతో విసురుకుంటూ ఈ జొన్న పొత్తులను అయితే మనం కాల్చాలి, అటు ఇటు తిప్పుకుంటూ. టేస్ట్ అనేది బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ జొన్న పొత్తులు ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి, మరి లైక్ చేయండి. ఇవైతే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. చూసారు కదా, చిన్నది ఒకవైపు అయితే కాలింది, ఒక 2 లైన్స్. అదేవిధంగా ప్రతిదీ మొత్తం కూడా జొన్న పొత్తుని అయితే కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి, మంచిగా అయితే జొన్న పొత్తు మొత్తం కాలింది, మొత్తం నీట్గా. సేమ్ అదేవిధంగా రెండో జొన్న పొత్తును కూడా మేము కాల్చుకున్నామండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బాయిల్ చేసింది తింటాం, కానీ దానికంటే కూడా ఇది టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా అయితే రెండో జొన్న పొత్తును కూడా కాల్చుకున్నామండి. కిందనైతే వేసానని చెప్పాను కదా, తర్వాత ఈ పొయ్యి పెట్టుకున్నాను, తర్వాత బొగ్గులు అది ఇచ్చేసాను. ఇక్కడైతే ఉప్పు, కారం మరియు నిమ్మరసం అయితే వేస్తే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదా, రెండు జొన్న పొత్తును కూడా మంచిగా కాల్చుకున్నాం. తర్వాత అయితే ఉప్పు, కారం వేసి మొత్తం అయితే అప్లై చేసుకుంటున్నాము. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.